హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డీఏ, డీఆర్‌ల కోసం కోర్టుకు వెళ్ళిన ఉద్యోగ పెన్షనర్లు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగ సంఘాలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్‌సీఏ లక్షలాది మంది ఉద్యోగుల పక్షాన రాష్ట్ర హైకోర్టునైతే ఆశ్రయించింది. వినతులు విఫలం, న్యాయస్థానమే చివరి అస్త్రం అన్నట్టుగా ఈ సందర్భంగా ఏపీ సీపీఈఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కర్మి రాజేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. గత 5 ఏళ్లుగా ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులకు, అలాగే ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు మా సమస్యలపై లెక్కలేనన్ని సార్లు వినతి పత్రాలు సమర్పించాము. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం. కానీ మా వినతులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ప్రభుత్వ వైపు ప్రభుత్వం వైపు నుంచి కనీసం స్పందన కరువైంది. ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడడం కోసం మాకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప మరో మార్గమే కనిపించలేదన్నారు. అందుకే ఈ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యామని వారు స్పష్టం చేశారు. ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠత. ఉద్యోగులకు, పెన్షనర్లకు రాజ్యాంగబద్ధంగా చెల్లించవలసిన డీఏ బకాయిల కోసం ఉద్యోగ సంఘాలు నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి తమకు న్యాయం జరిగిందని భావించిన ఉద్యోగులు ఇప్పుడు న్యాయ వ్యవస్థనే పూర్తిగా నమ్మకంతో అయితే ఉన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది? అంటే ప్రభుత్వానికి ఎలా ఆదేశాలు జారీ చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై హైకోర్టు మొట్టికాయలు వేసి తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణ రానున్న రోజుల్లో ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది. మొత్తానికి డీఏ బకాయిలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగినటువంటి ఉద్యోగ సంఘాలు గత 5 ఏళ్లుగా చెల్లింపులు లేవు, వినతులు బూడిదలో పోసిన పన్నీరే అయినట్టుగా ఈ మేరకు ఏపీసీపీఎస్ఈఏ అధ్యక్షులు అయితే తెలియజేశారు. సో, మొత్తానికైతే హైకోర్టు ద్వారా అయినా ఈ యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో అరియర్స్ గత 5 ఏళ్ళు అంటే 2018 నుంచి ఇప్పటి వరకు రావాల్సినటువంటి చెల్లింపులు ఏ ఒక్కటి కూడా చెల్లించలేదనమాట. సో, జూలై 2018 నాటికి అప్పటి వరకు ఉన్నటువంటి డీఏను బేసిక్‌లో మెర్జ్ చేసి డీఏను జీరోతో ప్రారంభించారనమాట. సో, ఏదైతే జీరోతో ప్రారంభించారో సో, ఇక నుంచి ఒక్క డీఏ కూడా దాదాపుగా 212 నెలలకు సంబంధించి డీఏలలో ఒక్కటి కూడా ఇంతవరకు చెల్లించని నేపథ్యంలో 5 ఏళ్ళు ఎదురు చూసాము. ఇక నిరీక్షించేదే లేదు, ఉపేక్షించేది లేదని చెప్పేసి న్యాయ పోరాటానికైతే ఉద్యోగ సంఘాల జేఏసీ కదిలింది.